నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో నేను, మా వారు హైదరాబాద్‌కెళ్ళి మొత్తం శారీస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్గోకి బుక్ చేసి వచ్చాము. తర్వాత ఇంక అవి ఆర్టీసీకి వచ్చాయి అని తెలిసిన తర్వాత మా ఆయన అయితే పార్సెల్ తీసుకురావడానికి వెళ్లారనమాట. అయితే అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంక కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు. కాబట్టి ఇంట్లో పనులు త్వరగా ఫినిష్ చేసేసుకొని ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అంటే వాళ్ళకి చూపించాలి కదా! సో, అందుకు ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్‌గా అయిపోచేసుకోవాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. కానీ ఒకరోజు చూసాను, 2 రోజులు చూసాను, వారం చూసాను. అయినా సరే ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఏంటంటే నాకు కొత్త ఊరు కాబట్టి నేనెవరికీ తెలీదు. నాకు ఎవరో తెలీదు. సో, దానివల్ల ఏంటంటే నాకు బిజినెస్ 1 వీక్ 10 డేస్ అయినా సరే ఒక్క కస్టమర్ కూడా రాలేదనమాట. అయితే ఇక 10 డేస్ తర్వాత ఇంకా మా వెనకింట్లోనే ఒక ఆవిడైతే సారీ బిజినెస్ ఆల్రెడీ 15 ఇయర్స్ నుండి చేస్తున్నారు. సో, అలా ఆవిడ దగ్గరికొచ్చేసి నా తర్వాత అయితే నా దగ్గరికొచ్చారు. అప్పటినుంచి చిన్నగా కస్టమర్స్ అయితే రావడం స్టార్ట్ చేశారు. అయితే లక్కీగా ఏంటంటే నేను ఆ టైంలో నాకు తెలియకుండానే ఫెస్టివల్ టైంలో స్టార్ట్ చేశాను.